నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యూఈటీవీ. అధికార పార్టీలో త్వరలోనే పదవుల పండగ జరగబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నామినేటెడ్ పోస్టులతో పాటు మంత్రివర్గ విస్తరణ సైతం ఉండనుంది. అయితే అంతకంటే ముందు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎంపిక జరగనుందని సమాచారం. ఈ మార్చి చివరికల్లా ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుత శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల ఆధారంగా కాంగ్రెస్కు 2 ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. వీటిలో ఒకటి వేం నరేందర్ రెడ్డికి దక్కబోతున్నట్లుగా సమాచారం. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం వల్ల కొన్ని కీలక అంశాల్లో గంటల కొద్దీ రివ్యూ జరపాల్సి వస్తుంది. దీనికి తోడుగా చాలా కీలకమైన శాఖలు ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో ఆయా శాఖలకు సంబంధించిన నిర్ణయాలు ఆలస్యం అవుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లుగా సమాచారం. ఎలాగో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అదే మంచి తరుణం కావడంతో వేం నరేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కీలక శాఖలో 2 అప్పగించాలని చూస్తున్నట్లుగా సమాచారం. తన కష్ట నష్టాల్లో అండగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తానే సీఎంగా ఉన్న తరుణంలో వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి తన స్నేహాన్ని చాటుకోవాలనుకుంటున్నాడట. రాజకీయాల్లో వీరిద్దరూ ఆప్తమిత్రులుగా పేరుంది. టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది మరింత బలపడి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి కష్ట నష్టాల్లో అడుగడుగునా నరేందర్ రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏ విధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ రెడ్డిని నమ్ముతారని ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటుపోట్లలో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా నిలిచారట. రేవంత్ రెడ్డి కుటుంబానికి అండదండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట. రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట. టీడీపీ నుండి కాంగ్రెస్లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు. ఏళ్లుగా చంద్రబాబుతో టీడీపీతో ఉన్న బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం ఉండడంతో రేవంత్ రెడ్డి వేం నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న కొన్ని ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయని సమాచారం. అందుకే మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ సమస్యలు కూడా ఉండవనేది రేవంత్ భావన. వేం నరేందర్ రెడ్డి మంత్రివర్గంలోకి వస్తే రేవంత్ రెడ్డికి మరింత భరోసా, ధైర్యం వస్తుందని సీఎం అనుచరులు చెప్పుకుంటున్నారు. నిజ జీవితంలో స్నేహితుడిగా పక్కన ఉంటూ అండగా నిలబడుతున్న వేం నరేందర్ రెడ్డి మంత్రిగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా అండదండగా ఉండగలడు అనేది ఆ ఇద్దరి నేతల అనుచరుల మాట. మొత్తానికి సీఎం భావిస్తున్నట్లుగా వేం నరేందర్ రెడ్డి మంత్రి అవుతారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.